హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు చౌదరి. ఈ అమ్మడి గురించి పరిచయం అక్కర్లేదనుకుంటా. బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ రీతు చౌదరి గురించి పరిచయం అక్కర్లేదు. అయితే ఆ మధ్య జరిగిన ఏపీలో చోటు చేసుకున్న 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్లో రీతు చౌదరి పేరు వినిపించింది. ఆ మధ్య గట్టిగానే రీతు చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. దాంతో రీతు అందరికీ తెలిసిపోయింది. ఈ అమ్మడి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. నిజమే రీతు చౌదరి తప్పు చేసిందా అంటూ కొన్ని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అమ్మడుపై ఈ ఇష్యూ నడుస్తుండగానే అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 9లో ఆఫర్ వచ్చింది. హౌస్లో కూడా తన స్టైల్లో గేమ్ ఆడుతుంది, స్ట్రాటజీలు ప్లే చేస్తుంది, స్ట్రాంగ్గా గేమ్స్ ఆడుతుంది. అలాగే డీమాన్ పవన్తో ఒక లవ్ ట్రాక్ నడిపిస్తుంది. ఇదంతా గేమ్ కోసమే రీతు చౌదరి చేస్తున్నట్లు కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తుంది. అదేవిధంగా కొంచెం వాళ్ళిద్దరికీ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇదిలా ఉంటే ఇదే సమయంలో బయట ఆమెపై కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్కమింగ్ హీరో ధర్మ మహేష్తో రీతు చౌదరికి అఫైర్ ఉందని అతని భార్య గౌతమి ఆరోపిస్తుంది. అర్ధరాత్రి మా ఫ్లాట్కు ఎందుకు వచ్చిందంటూ సీసీటీవీ ఫుటేజ్ను కూడా బయటపెట్టింది. దీంతో రీతు చౌదరి పేరు మరింత వైరల్గా మారింది. ఇదంతా తెలియని రీతు హౌస్లో ఉంది. ఆమె తల్లి అంశంపై బాధపడుతుందని, తన కూతురు గురించి తప్పుగా మాట్లాడవద్దని అంటుంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే బిగ్ బాస్లో రీతు ఎంతవరకు కొనసాగుతుందో మనం చూడాల్సిందే.